మిగిలినటువంటి ఛానల్స్ ఏమన్నా చూపిస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ అన్ని వాళ్ళ మీద ముద్ర వేస్తారు. మరి ఒక జాతీయ మ్యాగజైన్ అయినటువంటి వైర్ లాంటి ఒక అంతర్జాతీయ ఇది ఉన్నటువంటి సంస్థ, గుర్తింపు ఉన్నటువంటి సంస్థ, అటువంటి సంస్థ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద కథనాలు నడుపుతూ ఉంటే ఎందుకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి అధికారులు ఎందుకు స్పందించట్లేదు? అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానైనా దోచేసుకుందాం, ఎవరో అడిగేవాడు ఉన్నాడు, ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైనా ఒక విధానాన్ని తీసుకున్నారా? అంటే టాటా టీసీఎస్కి 99 పైసలకి ఎకరం చెప్పిన వారు కేటాయించారు. ఈ ముసుగులో ఈ 56 ఎకరాలు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ప్రజలందరి ముందు కనబడతా ఉంది. గతంలో అనేక సంస్థలకి ఐఎంజీ భారత అనేటువంటి ఒక సంస్థకి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బిల్లిరావు అనేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఇలాగే ఊరు పేరు లేనటువంటి సంస్థ తీసుకొచ్చి 400 ఎకరాలు కేటాయించాలనేటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి షెల్ కంపెనీల్ని ఫ్లోట్ చేసి ప్రభుత్వం ద్వారా భూములు కేటాయింపు చేసుకొని తద్వారా కిక్ బ్యాక్స్ అందుకొని ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి, స్పందించాలి, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. ఇందులో అడ్డంగా దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ, వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు వారితో జతకట్టాయా, లేకపోతే వాటాలు పంచుకున్నాయా, లేకపోతే తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాయా? వీటన్నిటి మీద సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం ఏదో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకొని లేదా వారికి సంబంధించినటువంటి చుట్టాలు వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లుని వారి అడ్రస్ కింద చూపించి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఈ ఆఫీస్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు. ఇప్పటి వరకు పోనీ ఈ సంస్థ, ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థకి ఇప్పటి వరకు ఏదన్నా ఎంప్లాయీస్ ఉన్నారా దీని మీద అంటే ఒక్క ఎంప్లాయీ కూడా లేడు. పోనీ దీన్ని స్థాపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వారి గతంలో ఇటువంటి ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం లేదు. డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఏదైతే వారు ముందుకు వచ్చారో గతంలో వారు ఏదైనా 50 కోట్లు, 100 కోట్లు, ఒక 500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి 56 ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఒక ప్రొసీజర్, ఎందుకంటే గతంలో నేను కూడా ఇండస్ట్రీస్కి ఐటీకి మంత్రిగా పనిచేస్తా. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా భూములు కేటాయించేటువంటి క్రమంలో ఒక సంస్థ ఏదైనా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఒక ప్రపోజల్ పట్టుకొచ్చినప్పుడు ఆ ప్రపోజల్ని సంబంధించినటువంటి శాఖ అధికారులు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్టర్ ఇండస్ట్రీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా మా ఏపీఐసికి ఉన్నటువంటి కమిషనరో లేకపోతే ఎండిఓ, ఏపీఐసి ఎండిఓ, వీరందరూ కూడా దాని మీద వెట్టింగ్ చేసి ప్రపోజల్స్ అనేటువంటి పెడతారు. అలాగే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ, ఐటీ సెక్రటరీ కానీ లేదా అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ వాళ్ళు వెట్టింగ్ చేసి వాళ్ళు ప్రపోజల్స్ ప్రభుత్వం అని తీసుకొని వస్తారు. తరువాత ఎస్ఐపిసి అనేటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీ, డైరెక్టర్ ఇండస్ట్రీస్ దాని కన్వీనర్గా ఉంటారు, చీఫ్ సెక్రటరీ దాన్ని హెడ్ చేస్తారు. దాదాపు 10-12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆ కమిటీలో ఉంటారు. సహజంగా కమిటీలో వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా అందులో చర్చించి వచ్చినటువంటి
ప్రపోజల్స్ అన్నింటినీ కూడా తర్వాత స్థాయి మీటింగ్కి అంటే ఎస్ఐపిబి, స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, దీన్ని హెడ్ చేసేటువంటిది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి కింద సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు కమిటీలో. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉంటారు, ఐటీ మినిస్టర్ ఉంటారు, టూరిజం ఉంటారు, రెవెన్యూ ఉంటారు. ఇలాగా ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు. వారితో పాటు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా కమిటీలో ఉంటారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ 2 నెలల క్రితం స్థాపించబడింది.